హాయ్ గైస్, మా ఇంటి ముందు మొలక చెట్టు అండి ఇది. ఇవాళ కావాల్సినవన్నీ ఇవి. పిండి వడియాల కూర ఎలా వండుదామో చూడండి. నాకు వచ్చినట్టు నేను వండాను నా స్టైల్లో. మీరు మరి ఎలా వండుతారో మాకైతే తెలియదు కదా, కామెంట్ చేయండి. కావాల్సినవి ములక్కాయలు, 2 టొమాటోస్, 1 ఆనియన్. అవి పీల్ అయితే తీయాలి కదా, పీల్ తీసి చిన్న చిన్నగా కట్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఇలాగ కట్ చేసుకుంటున్నాము. మరి మీరైతే ఎలా చేస్తారో మాకైతే తెలియదు ఫ్రెండ్స్, మీ స్టైల్లో. ఇవి పిండి వడియాలంటున్నారు కదా, ఇవి బొబ్బరిపప్పు, పెసరపప్పు, కందిపప్పు అన్నీ కావాల్సినవన్నీతో తయారు చేస్తారు. ఇవి ఎండలో వేసుకుంటారు కదా, అవి అలాంటి వడియాలు ఇవి చిన్న చిన్నగా. మరి ఇంతకీ జోక్ ఏంటంటే ఇవి ఎలా చేస్తారో నాకు కూడా తెలియదు. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చేస్తే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇచ్చింది ఒకసారి ట్రై చేయమని వంట. ఫస్ట్ అయితే అలా నూనెలో వేయించుకోవాలి. అవి వేయించుకున్నాక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇలాగా తాలింపు వేయాలి. కూర అయితే స్టార్ట్ చేసేసాను వండడము. ఇలా తాలింపు వేసుకోవాలి. కావాల్సినంత ఉప్పు, పసుపు తాలింపులోనే వేయాలి. తర్వాత ఇలాగా ములక్కాయలు మనం కట్ చేసుకున్నాం కదా, అవైతే ఇలా వేయించుకోవాలి. ఫస్ట్ ములక్కాయలు వేసాక అప్పుడు టమాటోస్ వేయాలి. ఫస్టే టమాటాస్ వేసామనుకో ములక్కాయలు ఉడకవు. ఇప్పుడు టమాటాస్ వేసామనుకోండి కొంచెం ఆ రసం అనేది అందులో ములక్కాయలోకి కూడా కొంచెం దిగుతుంది కదా, కొంచెం నీరు అందుకుంటుంది. ములక్కాయలు కూడా కొంచెం త్వరగా ఉడుకుతాయి అన్నమాట. మరి మీరైతే ఎలా వండుతారో నాకైతే తెలియదు గైస్. తర్వాత అవి మంచిగా వేగాక మనం ఇందాక పక్కకి సైడ్కి తీసుకున్నాం కదా ఆ వడియాలు వేయించినవి, అవి వేయాలి. తర్వాత చింతపండు, నానబెట్టిన చింతపండు ఉంటుంది కదా, అవి పిసకాలి. కొంచెం పిసికి పోసుకోవాలి. మీరు ఎంత పులుపు తింటారో అంత పులుపు అయితే వేసుకోండి. మేమైతే పులుపు తక్కువే తింటాము. కారం ఇది, కారము ఇది, ఇంకా మసాలా అండి, మసాలా కూడా వేసుకోవాలి. ఇట్లా మరగనించాలి. మరిగాక బంద్ చేసేయాలి ఇంకా. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్. లైక్, సబ్స్క్రైబ్.